ఈ వీడియోలో మనం ఫ్యూచర్ యాక్షన్స్ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. భవిష్యత్తులో ఒక పనిని చేయకూడదా అని అడుగుటకు ఫ్యూచర్ యాక్షన్స్ని నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్గా చెప్పవలసి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి ఎలా ఉంటుందంటే విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. విల్ దీన్నే హెల్పింగ్ వర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ 7 అని మనకు తెలుసు. అవేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1. ఈ వెర్బ్ 1నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. దీని ఫామ్ ఎలా ఉంటుందంటే డూ చేయుట, గో వెళ్ళుట, రైజ్ ఉదయించుట, సే చెప్పుట, టేక్ తీసుకొనుట, టీచ్ బోధించుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాము. విల్ ఐ నాట్ గో, నేను వెళ్ళకూడదా. విల్ వి నాట్ లివ్, మేము వదలకూడదా. విల్ హీ నాట్ కమ్, అతను రాకూడదా. విల్ దే నాట్ టాక్, వారు మాట్లాడకూడదా. మరికొన్ని వెర్బ్స్ తీసుకుని మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలనే దాని గురించి మీకు అవగాహన వస్తుంది. ఈ సెంటెన్సెస్లో కీవర్డ్స్గా వేటిని ఉపయోగిస్తామంటే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 1 week, 1 week, లేటర్, అగైన్. ఇలాంటి కీవర్డ్స్ని ఉపయోగించి ఈ సెంటెన్సెస్ని చెప్పవలసి ఉంటుంది. ఒకసారి ఫార్ములా, దీన్ని స్ట్రక్చర్ కూడా అంటాము. చూస్తే కనుక విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.